సార్ ఆపరేషన్ ఎలా జరిగింది? ఆపరేషన్‌కి దాదాపు 9 ప్రాంతాలకు మనం టార్గెట్ చేసాం. ఏ బేస్ నుంచి ఎక్కడ వెళ్ళాం? ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చూడండి మొత్తం ఇక్కడ ఇంకొక పేరు ఒకటి ఉంది బావల్పూర్ అని. ఓకే. ఇది ఉంది చూసారా బావల్పూర్. హ్మ్. ఇది 21st నేమ్. సో మొత్తం నాకు తెలిసి ఇప్పుడు వరకు ఉన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ 21 సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో సవాయి నాలా కానివ్వండి, సయ్యద్నా బిలాల్, మస్కరే అక్సా, చేలాబందీ, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయి, గడి హబీబుల్లా, బట్రాసి, బాలాకోట్, ఓగి. బాలాకోట్ మనకి ఐడియా ఉండాలి, ఇంతకు ముందు కూడా మనం చేసాం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్కడైతే బాల్కోట్ అంటే మనం ఇంతకు ముందు పుల్వామా అప్పుడు చేసిన ఎయిర్ స్ట్రైక్స్ అప్పుడు చేసిన ఏరియా అది. సో ఏవైతే మెయిన్గా ఎక్కడైతే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మనకు తెలుసో అవన్నిటిని మనం ముందే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ని బట్టి రఫ్గా ఒక 21 నేమ్స్ మనం షార్ట్ లిస్ట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఆ 21 నేమ్స్లో కూడా మళ్ళా ఏవైతే 9 ప్లేసెస్ ఉన్నాయో అవి లాస్ట్ డేకి నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 3-4 సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అందులో లాస్ట్ 2 hours 1 hour ఎప్పుడైతే మిగిలి ఉంటుందో ఆ టైంలోనే లాస్ట్లో ఎక్కడైతే మనం ప్లాన్ చేసి అటాక్ చేయాలనుకుంటున్నాం ఆ పేర్లు బయటకు వస్తాయి. సార్ 21 షార్ట్ లిస్ట్ అయినాయి. అందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ గా 21 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి 21 అయితే ఐడెంటిఫైడ్ ఉన్నాయి. మనం కొట్టాం. ఈ 21 కొట్టాలని ముందు అనుకున్నారా లేదా అన్నది మనకి తెలియదు. కానీ లాస్ట్ లో మటుకు ఏమైంది అంటే ఇందులో 9 ఏవైతే హై లెవెల్ టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ ని ఖచ్చితంగా మనం డిస్ట్రాయ్ చేయాలని చెప్పి 21 లో నుంచి 9 అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దానిలో ఫైర్ చేశారు. సో ఈ 21st నేమ్ ఏంటంటే బావల్పూర్. ఈ బావల్పూర్ మీరు చూసుకుంటే చూడండి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి. ఇక్కడ అమృత్సర్ మనం అనుకుంటే బావల్పూర్ ఇంకా కింద ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా లోపల మనం ఆ 9 ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఈ 9 మనం అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థం అవుతాయి. ఇందులో చూసుకుంటే మనకి 9 సైట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఇది వచ్చేసి మనకి జైషే మొహమ్మద్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్. సో మేజర్గా చూసుకుంటే ఈ మూడే మనకున్న అతిపెద్ద థ్రెట్స్. ఆ టీఆర్ఎఫ్ అన్నది ఏదైతే ఉందో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నది వాళ్ళు అది కూడా ఈ ఎల్ఈటీ జైషే మొహమ్మద్ అంటే లష్కరే తైబా జైషే మొహమ్మద్దే ప్రాక్సీ అంటే ఒక బినామీ కంపెనీ లాగా మనం అనుకోవచ్చు. మెయిన్ అయితే ఈ రెండు ఇప్పుడైతే బాగా యాక్టివ్గా ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వ్యాలీలో ఒకటి ఎల్ఈటీ, ఒకటి జైషే మొహమ్మద్, లష్కరే తైబా. ఇప్పుడు ఈ 9 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9 టార్గెట్స్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా ఆపరేషన్ అర్థం అవుతుంది. ఈ 1 అనేది ఏది? ఈ 1 అనేది మనం చూసుకుంటే మర్కజ్ సుభానల్లా, బావల్పూర్, జైషే మొహమ్మద్. సో మీరు ఒకసారి చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఉంది. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ మనం ఆల్మోస్ట్ ఇది రాజస్థాన్ అనుకుంటే ఇది పంజాబ్, ఇది పంజాబ్ రాజస్థాన్ మధ్యలో బార్డర్ అనుకుందాం. సో ఈ బావల్పూర్ అనేది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇండియన్ ఇదంతా మనకి ఇంటర్నేషనల్ బౌండరీ. ఇదంతా ఏదైతే ఉందో ఇది పిఓకే, ఇది కాశ్మీర్, ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇలాగ అనుకోవచ్చు. సో ఇవైతే ఏమున్నాయో ఈ మధ్యలో ఉన్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3, 4, 6, 8 లాంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పిఓకేలో ఏవైతే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో అవి అనుకోవచ్చు. ఈ 9, 7, 5, 2 and 1 ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ పాకిస్తాన్ లోపల ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్. అంటే అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఈ 2 అండి. ఫస్ట్ది ఏంటంటే బావల్పూర్, సెకండ్ది ఏంటంటే మురీద్కే. ఈ రెండిట్లో ఏంటి అంటే ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. బావల్పూర్ మౌలానా మసూద్ అజర్ ఎవరైతే మన జైషే మొహమ్మద్కి ఎవరైతే హెడ్ ఉన్నాడో అతనిది ఇక్కడ ఒక మర్కజ్ ఉంది. అక్కడ చాలామంది ట్రైన్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మన 26/11లో కసబ్ దొరికినా, డేవిడ్ హెడ్లీ దొరికినా వాళ్ళు కూడా ఈ 2 ఏరియాస్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఓకే, వాళ్ళు కాశ్మీర్ వైపు ట్రైన్ అవ్వలేదు, వాళ్ళు పంజాబ్ అండ్ రాజస్థాన్ వైపు ట్రైన్ అయ్యి ఇటువైపు వచ్చారు నీళ్ళ గుండా అంటే ఓషన్ గుండా. సో ఈ రెండోది మనకి ఉన్నది ఏంటి అంటే మురీద్కే. ఈ 2 ఒక రకంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ బౌండరీ దగ్గర నుంచి చాలా లోపలికి ఉంటుంది. ఇది ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఒక 50 to 70 కిలోమీటర్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర నుంచి ఈ బావల్పూర్ అనేది ఏదైతే ఉందో. అదే మనం మురీద్కే చూసుకుంటే మురీద్కే కూడా ఆల్మోస్ట్ 30 to 50 కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మనకి మెయిన్గా మనం అటాక్ చేసింది ఏంటంటే సర్జల్ అంటే ఇది తెరాకలాన్, సియాల్కోట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ కూడా చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. బర్నాలా, కోట్లీ,
కోట్లీలో 2 మనం, ఆ తర్వాత ముజఫరాబాద్ అనేది 7 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 8 ముజఫరాబాద్. ఇక్కడ ఈ ముజఫరాబాద్ అనేది కూడా చాలా ఇష్యూ ఉన్న ప్లేస్. ఈ ముజఫరాబాద్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముజఫరాబాద్ అనేది ఇస్లామాబాద్కి చాలా దగ్గర, అబోటాబాద్ కూడా చాలా దగ్గర. ఇంకోటి ఈ 9 అనేది ఇది. ఈ 2 ముజఫరాబాద్లో 2, కోట్లీలో 2, ఆ తర్వాత పంజాబ్లో 1, రాజస్థాన్ ఎదురుగా అంటే ఇక్కడ ముల్తాన్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఈ 2 టార్గెట్స్ అనేది, ఈ 2 కన్నా కానీ ఈ 5 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంటర్నేషనల్ బౌండరీ దాటి ఈ పాకిస్తాన్ లోపల ఉన్నవి అటాక్ చేయడం అనేది ఇది చాలా చాలా కొత్తగా చేసింది, అంటే చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అవ్వలేదు, ఇక్కడ వరకే ఆగిపోయినాయి ఎయిర్ క్రాఫ్ట్స్. ఇక్కడి నుంచి ఫైర్ చేసి లోపల ఉన్న టార్గెట్స్ని మనం డిస్ట్రాయ్ చేసాం. ఇదే టైంలో మనకి చాలా మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమని అంటే మనవి కూడా ఒక 5-6 జెట్ ప్లేన్స్ వాళ్ళు కింద పడేశారు, వాళ్ళు కూల్చేశారు, అది ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, లాజిక్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు అంటే మనం అసలు మన ఎయిర్ క్రాఫ్ట్స్ని బార్డరే దాటించకపోతే వాళ్ళు ఎలా కూల్చేశారు. మనం పంపించింది ఓన్లీ అమ్యునిషన్ అంటే మిసైల్స్ ఒక్కటే మనం పంపించాం. ఎయిర్ క్రాఫ్ట్స్ మనం లోపల పంపించినప్పుడు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ అసలు ఎలా కింద పడేయగలరు చెప్పుకోవడానికి. అంటే జనరల్ గా ఎప్పుడైనా ఇలాంటి ఆపరేషన్ జరిగినా, ఇలాంటి వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా అన్నిటికన్నా పెద్ద థ్రెట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అలాంటి టైంలో ఇష్టం వచ్చినట్టు ప్రొపగాండా చేయడం కానివ్వండి, లేకపోతే పుకార్లు పుట్టించడం కానివ్వండి, దీనివల్ల ఏమైందంటే జనాల్లో ప్యానిక్ క్రియేట్ అవ్వడం. ఇప్పుడు మనకు ఒక న్యూస్ వస్తుంది, అది నిజమో కాదో మనం తెలుసుకోకముందే మనం షేర్ చేసేసాం, ఒక 2 గంటల్లో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. అది ఫ్యాక్ట్ చెక్ అయ్యి అది అబద్ధం అని తెలిసేసరికి 2 గంటలు అయిపోతుంది. సార్ ఇప్పుడు 9 అటాక్లు చేశారు కదా. అవును. ఆల్రెడీ ఇక్కడ బార్డర్ మన దగ్గర ఉంది, రాజస్థాన్కి పంజాబ్కి. అవును. వాళ్ళు జమ్మూ ఇటువైపు కొట్టారు, 16 మంది చనిపోయారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా మన వాళ్ళు ముందే అలర్ట్ చేస్తుంటే బాగుంటుంది కదా. అది ఈ ప్రాంతం అండి, ఈ జమ్మూ ఏరియా ఏదైతే ఉందో, నేను ఇందాక కూడా అదే చెప్పాను, ప్రోయాక్టివ్గా ఖచ్చితంగా జేఎండ్కే గవర్నమెంట్ అయితే ఉండాల్సింది. ఎందుకంటే కంటిన్యూస్గా ఇది జమ్మూ, ఇది కాశ్మీర్ రీజన్, ఇది జమ్మూ రీజన్ అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు వరకు నేను చూసిన దాంట్లో ఎప్పుడైనా షెల్లింగ్ జరిగితే ఇటువైపు షెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. కానీ ఈ ఏరియా మాత్రం కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ వైలేషన్ అయినా కానీ ఈ రజౌరి మోస్ట్లీ 2 ఉన్నాయి. రజౌరి ఒకటి, పూంచ్ ఒకటి, పూంచ్ సెక్టర్, ఈ 2 జమ్మూలో ఉన్నాయి. ఇవన్నీ దగ్గరలో ఉండే. సాంబా సెక్టర్ కూడా జమ్మూ ఏరియాలోనే ఉంటాయి. ఈ వీటితో పాటు RS4 కూడా ఎఫెక్టెడ్ కదా. అవునండి. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెస్ట్ సైడ్ లో ఉన్న ఏవైతే మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ కూడా మూసేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ఆల్సో. సో ప్రస్తుతం ఇంకొక విషయం ఇవాళ ఉదయం తెలిసింది ఏంటి అంటే, ఇక్కడ లాహోర్ ఉంటుంది, ఇది ఐ థింక్ లాహోర్, ఇది లాహోర్లో కూడా ఎయిర్పోర్ట్ మీద 3 బ్లాస్ట్లు జరిగినాయి. అది ఇండియా చేసిందా లేకపోతే డ్రోన్ ఇండియా వదిలిపెడితే డ్రోన్ వెళ్ళి అక్కడ పడి చేసిందా అన్నది ఇంకా బయటికి రాని విషయం. కానీ ఇవాళ ఉదయం కూడా 3 బ్లాస్ట్లు అయితే లాహోర్ ఎయిర్పోర్ట్లో జరిగినాయి, ఎయిర్పోర్ట్ ఆ చుట్టుపక్కల. సార్ ఎక్కువ థ్రెట్ మనకి ఇటువైపు కనిపిస్తుంటుంది. చూడండి, వార్ ఒకవేళ మీరు టెర్రరిజం ఆపరేషన్స్ చూసుకున్నారనుకోండి, ఈ ఏరియా మనకి థ్రెట్ ఎక్కువ. కొద్దిగా మనం చూసుకుంటే పఠాన్ కోట్ ఏదైతే పంజాబ్ బార్డర్ విలేజెస్ ఉన్నాయో ఇక్కడ కొద్దిగా థ్రెట్ ఉంది తప్ప మిగతాది ఐ డోంట్ థింక్ బార్డర్స్ దగ్గర అయితే కంప్లీట్ వార్ అవుతుంది తప్ప థ్రెట్ లాంటివి చిన్నవేవి ఇక్కడైతే అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ బౌండరీ కాబట్టి, ఇక్కడ BSF ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఇష్యూ ఉండదు. ఇక్కడ మనకున్నది LC కాబట్టి LC ఒక ఖచ్చితమైన రేఖ అని మనం పరిగణించాం దాన్ని. ఇంటర్నేషనల్ బౌండరీకి ఒక శాంక్టిటీ ఉంటుంది, కానీ LCకి ఒక శాంక్టిటీ ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ మనకు అటాక్స్ ఎక్కువ జరుగుతాయి కంపారిటివ్లీ ఇక్కడ జరిగింది దానికన్నా. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఈరోజు కూడా 2 జరిగాయి అంటున్నారు లాహోర్ మీద. దీనికి రిటాలియేషన్గా వాళ్ళు ఏం చేసే అవకాశం ఎక్కడ ఉండొచ్చు? చూడండి, నా అంచనా ప్రకారం అయితే ఈ ఇంటర్నేషనల్ బౌండరీ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు కదిలించరు. వాళ్ళు ఎంత చేసినా కానీ నాకు తెలిసి ఈ POK నుంచి కాశ్మీర్లో చేస్తారు, లేకపోతే టెర్రరిస్ట్ పంపించి అలాగే ఏమైనా చేయొచ్చు, లేకపోతే జమ్మూ అండ్ పఠాన్కోట్ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ షెల్లింగ్ చేసే అవకాశం ఉంది తప్ప కిందకు వస్తే వాళ్ళంతటి వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించినట్టే. సో ఈ ఇంటర్నేషనల్ గేమ్ ఇక్కడే ఆడాలి, ఎందుకంటే ఇక్కడ LC ఉంది కాబట్టి. ఇంటర్నేషనల్ బౌండరీకి ఒక పవిత్రత ఉంటుంది, ఆ పవిత్రతని వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు మనం నిన్న క్రాస్ చేసాం ఇంటర్నేషనల్ బౌండరీ, కానీ క్రాస్ చేసినా కానీ మనం ఎప్పుడు
పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని కానివ్వండి, సివిలియన్స్ని కానీ మనం టార్గెట్ చేయలేదు. మనం ఓన్లీ టార్గెట్ చేసింది జస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేశాం. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే ఆ ఇంటర్నేషనల్ బౌండరీకి ఉన్న పవిత్రతను మనం నిలబెట్టాం. డిస్టర్బ్ చేయకుండా వీలైనంత తక్కువ చేయగలిగినంత మనం చేసాం. కానీ వాళ్ళు ఒకవేళ కనుక ఇంటర్నేషనల్ బౌండరీ క్రాస్ చేశారనుకోండి, లేకపోతే క్రాస్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మన వైపు నుంచి కూడా రిటాలియేషన్ ఉంటుంది గట్టిగా. సార్ ఇదంతా ఒక పార్ట్ పెట్టండి. అసలు ఆ రోజు ఈ విధంగా వచ్చారు, లోపలికి వెళ్ళి వచ్చారు వాళ్ళు? చూడండి, అది మీరు ఒకసారి పిఓకే ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనకి కంటిన్యూస్గా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నవే మనం అన్ని డ్యామేజ్ చేసాం, కానీ వెంటనే మళ్ళీ పుట్టుకొచ్చినాయి పుట్టుకొడుగుల్లాగా. సో ఇక్కడి నుంచి వాళ్ళు కాశ్మీర్లోకి పాసెస్ ఉంటాయి. కొన్నిసార్లు నదుల్లో నుంచి వస్తారు, కొన్నిసార్లు మంచు పడడం వల్ల టన్నల్స్ ఉంటాయి. మంచు పడడం వల్ల ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫెన్సింగ్ కూలిపోవడం కానివ్వండి, దాని మీద నుంచి ఎక్కి రావడం కొద్దిగా ఈజీ అవుతుంది. పాసెస్ కొన్ని తెరుచుకుంటాయి. వింటర్ పాసెస్ ఏవైతే మూసెస్ ఉన్నాయో సమ్మర్ స్టార్ట్ అవగానే అవి ఓపెన్ అవుతాయి. సో అటువైపు నుంచి వచ్చి వాళ్ళు ముందే ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్లో వాళ్ళు ముందే దాక్కున్నారు. ఆ ఫారెస్ట్లో దాక్కొని అక్కడి నుంచి పహల్గామ్లో అటాక్ జరిగిందని చెప్పి నాకు తెలిసిన ప్యాటర్న్. సార్ వీళ్ళకి లోకల్ వాళ్ళు సపోర్ట్ చేశారనేది వాస్తవం అంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, రీసెంట్గా వీళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో, పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో ఒక వ్యక్తి, వాళ్ళకి తిండి పెట్టడం కానీ, వాళ్ళు ఉండడానికి ఏరియా ఇవ్వడం కానీ, అతన్ని ఆర్మీ పట్టుకోవడానికి వెళ్తే అతను తప్పించుకుందామని చెప్పి నదిలో దూకి ట్రై చేస్తే చనిపోయాడు. సో లోకల్స్ది ఖచ్చితంగా ఇందులో ప్రమేయం ఉంది. అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 1500 మంది ఆన్ గ్రౌండ్ వర్కర్స్ని ఇండియన్ ఆర్మీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన న్యూస్ని బట్టి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. ఓకే సార్, ఇదంతా ఒక పార్ట్ అండి. కానీ పహల్గామ్లో చేసిన అటాక్ ఆ నలుగురు ఎప్పుడు దొరుకుతారండి? ఆ నలుగురు కదా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మీరు మొక్కలు పీకేయడం కన్నా కానీ దాన్ని ఏవైతే వేర్లు ఆకులు తుంచడం కన్నా వేర్లు నుంచి బయటికి పెకిలించి తీయడం కరెక్ట్ అప్రోచ్ అని నా ఉద్దేశం. ఈ నలుగురు ఖచ్చితంగా దొరుకుతారు. వీళ్ళు ఎక్కువ టైం పట్టదు. ఈ రోజుకి నాకు తెలిసి 2 వారాలు అవుతుంది మన అటాక్ అయ్యి. నాకు తెలిసి ఈ మంత్ అయిపోయే లోపల, మే అయిపోయే లోపల ఆ నలుగురిలో కనీసం 2 అయినా చనిపోతారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్ వాళ్ళకు బాగా కరడు కట్టిన వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళు 3-4 days అయినా ఫుడ్ లేకపోతే ఉండిపోతారు ఈ ప్రాంతంలో అనేది. కరుడు కట్టిన టెర్రరిస్ట్ కన్నా కూడా అందులో ఒక్కడెవరైతే ఉన్నాడో హాషిమ్ మూసా అని, అతను పాకిస్తాన్ పారా కమాండో, ఇంతకుముందు ఆర్మీ నుంచి తను రిటైర్ అయిపోయి తను టెర్రరిజంలో చేరాడు. సో మెయిన్ మనం పట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే దట్ షుడ్ బి మూసా. ఎందుకంటే అతన్ని పట్టుకుంటే అతని దగ్గర ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే తను పాకిస్తాన్ ఆర్మీలో ఇంతకుముందు చేశాడు అని తెలిస్తే దాన్ని మనం UN దాకా ఎస్కలేట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి వీళ్ళని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇండియన్ ఆర్మీ, JNK పోలీస్ ఖచ్చితంగా పనిలో ఉంటారు. ఈ పనిలో ప్రతి చోట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ లోపల కనీసం 2 అయితే వాళ్ళు చనిపోతారని నేను షూర్గా చెప్పగలను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ఇష్యూ జరుగుతుంది, ఇది ఇప్పుడు ఆగేది కాదు, కానీ ప్రజల వైపు నుంచి ఏం సహకారం కావాలండి? ప్రజల వైపు నుంచి సహకారం ఎలాగుంటుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు, ఆర్మీ కాకుండా ప్రతి పౌరుడు, ప్రతి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వార్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాక్ డ్రిల్స్ గురించి మాట్లాడుకున్నాం. 7వ తారీఖు మనం మాక్ డ్రిల్ చేయాలి అని అనుకున్నాం. ఒకవేళ నిజంగా ఇక్కడ ఒక పాకిస్తానీ ఫైటర్ జెట్ వచ్చి హైదరాబాద్ మీద బాంబు వేయాలని అనుకుంది, ఇందులో అందరికన్నా పెద్ద పాత్ర ఎవరిది ఉంటుందో తెలుసా అండి? లైన్ మ్యాన్. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ మెన్ ఎవరు ఉంటారో, లేకపోతే సబ్ స్టేషన్లో ఎవరైతే ఈ ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ వస్తున్నాయి అనుకోండి, మొత్తం బ్లాక్అవుట్ చేయాలి. అంటే లైట్స్ ఏమీ కనపడకూడదు. మీకు మాక్ డ్రిల్లో రీసెంట్గా మీరు చూసుంటారు, లైట్స్ అన్ని ఆపుకొని ఇంట్లోనే ఉండాలి అని. అలాంటి టైంలో ఒక లైన్ మ్యాన్కో లేకపోతే ఒక సబ్ స్టేషన్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి, ఎప్పుడు మనం లైట్స్ అన్ని ఆపేయాలి. వస్తుందని ఎలా తెలుస్తుంది? అది గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి మనిషి వాళ్ళ పనులు ఏవైతే, ఇప్పుడు కొన్ని లైన్స్ అంటాం మనం, లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. లైన్ ఆఫ్ కమ్యూనికేషన్లో మనకి ఏమొస్తాయి? రోడ్స్ వస్తాయి, రైల్వే ట్రాక్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ వైర్స్ వస్తాయి, ఫోన్ వైర్స్ వస్తాయి. ఆ తర్వాత మనకి గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయి, అవి వస్తాయి. ఆ తర్వాత మనందరం ఇంటర్నెట్ వాడుతున్నాం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసి ఉంటుంది గ్రౌండ్ లోపల.
ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వీటిల్లో ఏది డ్యామేజ్ అయినా కానీ అవి రిపేర్ అయిపోయే లోపల లేకపోతే వాటిని మళ్ళీ కొత్తది ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఎవరైతే గ్రౌండ్ మీద ఉంటున్నారో ఈ వైటల్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ వైర్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇలాంటివన్నీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా, ఒకవేళ డ్యామేజ్ అవుతున్నా ఎవరన్నా చేస్తున్నా దాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి సివిలియన్ చేయాల్సిన పని. ఇందులోనే ఇంకొక గొప్ప విషయం వచ్చేది ఏంటి అంటే ఎన్సీసీ కెడెట్స్. మన దగ్గరున్న యూత్లో అందరికన్నా మోస్ట్ డిసిప్లైన్ అండ్ ట్రైన్డ్ ఫోర్స్ ఏదన్నా ఉంది అంటే అది నేషనల్ కెడెట్ కోర్. ఎన్సీసీ కెడెట్స్ కూడా ఏం చేస్తారంటే ఒకవేళ వార్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి చాలామంది ఫ్రంట్ లైన్స్కి వెళ్ళిపోతారు, పోలీసులు కూడా చాలా విషయాల్లో బిజీ అయిపోతారు. అలాంటి టైంలో రోడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎక్కడన్నా పోలీసులు కూడా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలనుకోండి, అలాంటి టైంలో ఎన్సీసీ కెడెట్స్ కూడా పోలీసులకి హెల్ప్ చేస్తారు, లా అండ్ ఆర్డర్కి హెల్ప్ చేస్తారు. వాళ్ళతో పాటు భారత్ స్కౌట్ కూడా ఉంది కదా. అవును, వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఎన్సీసీ ఏంటంటే ఆర్మీతో చాలా క్లోజ్గా ట్రైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు ఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ వాళ్ళకి తెలియనివి వీళ్ళకి తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కళ్ళు రావాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ నిజంగా కనుక వార్ వస్తే. సార్ వాళ్ళిద్దరు కాకుండా, ఆ రెండు ఏజెన్సీస్ కాకుండా సివిల్ అన్న కామన్ మ్యాన్ కూడా ఏం చేయాలి? కామన్ మ్యాన్ అదే కదండి, ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, మీ ఇంటి దగ్గర ఎవరో ఒక రోడ్డు మీద గుంత తవ్వుతున్నారు చాలా పెద్దది, అటువైపు నుంచి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా మనకి కంటోన్మెంట్స్ ఉన్నాయి. రేపు వార్ అయితే ఇక్కడి నుంచి ఎక్విప్మెంట్ తీసుకొని వీళ్ళు కూడా వెళ్తారు కదా. అలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరైనా రోడ్డుకి గుంతలు తవ్వుతున్నారా వాళ్ళ మూవ్మెంట్ ఆపడానికి, లేకపోతే రైల్వే ట్రాక్స్ని ఏమైనా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇలాంటివి మీకు కనపడినప్పుడు మీ బాధ్యత ఏంటి అంటే వెంటనే అధికారులకు చెప్పడం. ఇక్కడ ఎవరన్నా వచ్చి రోడ్ల మీద అనవసరంగా గుంతలు తవ్వుతున్నారు, ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే. ఇంకొక విషయం ఏంటి అంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం మిలిటరీ ఆపరేషన్స్లో సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీ. అది ఎప్పుడు పోతుంది అంటే ఇక్కడి నుంచి మనం ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తున్నప్పుడు దాని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, దాన్ని పోస్ట్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎనిమీకి తెలిసిపోతుంది మనం ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకొని వస్తున్నాం, ఎంతమంది వస్తున్నాం అని ఒక రఫ్గా ఒక ఐడియా వస్తుంది, దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే సివిలియన్స్గా మీరు ఒకవేళ ఆర్మీ కాన్వాయ్ వెళ్తూ కనపడింది, మీరు జస్ట్ సెల్యూట్ చేయడమో లేకపోతే వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వడమో లేకపోతే ఒక చాయ్ ఒక ఫ్లాస్క్లో పోసి ఇవ్వడం తప్ప ఒక వీడియో తీసి నేను దాన్ని సోషల్ మీడియాలో పెడతాను అంటే మాత్రం దాన్ని అది ఒక మంచి విషయం కాదని చెప్పి చాలా మంది సెల్ఫీలు తీసుకొని పెడుతుంటారు. సెల్ఫీలు తీసుకోను లేకపోతే రోడ్ మీద అలా వెళ్తుంటే వీడియో తీసి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టు పెట్టిన, ఇవన్నీ మాకు అర్థం అవుతుంది. మీరు చాలా మనకు తెలియకుండానే నేరం తప్పు చేస్తున్నాం. మీకు ప్రేమ ఉంది, అది మీరు చూపించుకోవాలనుకుంటున్నారు, అందులో తప్పు లేదు. కానీ కొద్దిగా సెక్యూరిటీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్లైన్ ఏం పోస్ట్ చేస్తున్నా కానీ 1-2 సార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని నా మనవి. ఓకే, ఫైనల్గా ఇంకోసారి చెప్పండి, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ ఎక్కడో ఆగిపోతుందా లేదా అంతం కాదు ఆరంభం అయింది? నన్ను అడిగితే ఆగకూడదండి, ఆగకూడదు. ఎందుకు అంటే ఇంతకుముందు మనం ఉరి జరిగినప్పుడు కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, టెర్రరిస్ట్నే చంపాం. ఆ తర్వాత పుల్వామా జరిగింది, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, మనం టెర్రరిస్ట్నే చంపాం. ఇప్పుడు మళ్ళీ ఇది పహల్గామ్ అయింది, మళ్ళీ మనం అటాక్ చేస్తున్నాం, టెర్రరిస్ట్నే చంపుతున్నాం. జస్ట్ టెర్రరిస్ట్ని చంపినంత మాత్రాన ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు. మనం 2 విషయాలు ఇండియా ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ విషయం పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ కన్నా పాకిస్తాన్ గవర్నమెంట్ని ఎలా పవర్ఫుల్ చేయాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి అండ్ వీఆర్ పవర్ఫుల్. కానీ మేము ఏ రోజన్నా గవర్నమెంట్కి అగేన్స్ట్కి వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్. అంటే మాకు ఆ గవర్నమెంట్ నుంచి ఏమొస్తున్నా ఆర్డర్స్ అది ఇండైరెక్ట్గా ప్రజల నుంచి వస్తున్నట్టే, అంతే కదా. సో మేము దాన్ని లెక్క చేయకుండా ఉంటే మేము ఈ జనాల్ని లెక్క చేయనట్టు అర్థం. సో పాకిస్తాన్లో ఏంటంటే అక్కడ ఒక గవర్నమెంట్ ఎలక్ట్ అవుతుంది, ఆ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఏదైనా చేద్దాం అనుకునే లోపల అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి ఆ గవర్నమెంట్ని నెట్టేసి వాళ్ళు మళ్ళీ పాలించడం మొదలు పెడతారు. సో ఇండియా టార్గెట్ ఏముండాలి అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ ఆర్మీ కన్నా పవర్ఫుల్ చేయడం ఫస్ట్ విషయం మనకు కావాలి. రెండో విషయం ఏంటి అంటే ఈ ఆపరేషన్స్తో పాటుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ న్యూక్లియర్ కంట్రీ, వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ కేపబిలిటీస్ ఉన్నాయి. మనం ఏమేం డాక్యుమెంట్స్ లేకపోతే ఏమేం ప్రూఫ్స్ కలెక్ట్ చేసి మనం యునైటెడ్ నేషన్స్లో ఎలాగ అపీల్ చేయాలి అంటే, ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తుంది కాబట్టి యుఎన్ షుడ్ మేక్ షూర్ పాకిస్తాన్ని డీన్యూక్లియరైజ్ చేయాలి. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ అసెట్స్ ఉంటే కోతికి కొబ్బరి చెప్పు ఉన్నట్టే. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి న్యూక్లియర్ అసెట్స్ అనేవి మనం యునైటెడ్ నేషన్స్ ద్వారా తీసేయడం అనేది ఒక దాన్ని ఏమంటారు లాంగ్ రన్లో మనకి చాలా బెనిఫిట్ అయ్యే ఒక ప్లాన్.
ఈ రెండు మనం ఇండియన్ గవర్నమెంట్ చేస్తే నాకు తెలిసి ఈ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. అంతేగాని పిఓకే చూడండి, ఒక్కసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ లేదనుకోండి, న్యూక్లియర్ డిటరెంట్ అనేది వాళ్ళ దగ్గర లేదనుకోండి, మనం ఆపరేషన్స్ కూడా కొద్దిగా ఈజీగా చేయొచ్చు. పిఓకే ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్ మేము పిఓకే తెస్తాం అని అన్నా కానీ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఏ వీక్ ఆర్ ఏ మంత్. దానికి చాలా టైం పడుతుంది, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా కావాలి. అలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్లో నన్ను అడిగితే ఆ న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ అసెట్స్ పాకిస్తాన్ దగ్గర, అది యుఎన్ జప్తు చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళడం బెటర్. ఓకే, మొత్తం మీద ఆపరేషన్ చూసుకుంటే ఏమాత్రం కాదు, మనం వాడింది కేవలం 1% మాత్రమే వాడామంటున్నారు హర్ష గారు. ఆయన చెప్తున్నట్టుగా పూర్తి స్థాయిలో మనం వాడితే దాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు అని చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ పాకిస్తాన్ కానీ యుద్ధం ప్రకటిస్తే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తన వంతు పాత్ర పోషించాలంటూ హర్షవర్ధన్ చెప్తున్నారు. ఇది మందే కాదు అని కాకుండా ప్రతి ఒక్కరు తమకి ఏం జరుగుతుందన్న విషయాన్ని వెంటనే ఆఫీసులకు దృష్టి తీసుకెళ్ళడం, అదేవిధంగా అక్కడ జరుగుతున్న విషయాలను సెల్ఫీలకి తీసుకొని కాలక్షేపం చేయకుండా మీ వంతు బాధ్యతగా చేయండి అంటూ హర్షవర్ధన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది పహల్గామ్ ఇష్యూపై హర్షవర్ధన్ గారు ఒపీనియన్. మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.